సో అలాగే డాక్టర్ మనం చూసినట్టయితే చాలామంది గురక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే పడుకున్నాక వాళ్ళ గురక వాళ్ళకి తెలియకపోయినా పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. సో దీనికి పరిష్కారం ఏమైనా ఉంటుందంటారా? గురక అనేది ఒకప్పుడు ఏంటంటే సౌండ్ స్లీప్కి ఇండికేషన్ అన్నట్టుగా, అంటే ఎవరైనా గురక పెట్టి నిద్రపోతున్నారంటే బాగా నిద్రపోతున్నారు అని. అయితే ఈ గురక అనేది ఎందుకు వస్తుందంటే మనం నిద్రపోతున్నప్పుడు బాడీలో మనం స్లోగా నిద్రలోకి వెళ్తాం. అంటే మగత నిద్ర, గాఢ నిద్ర, అంటే దాన్ని సైంటిఫిక్గా అయితే 4 స్టేజీలుగా తీసుకుంటారు. 4 స్టేజీలు అంటే వేక్ఫుల్ స్టేజ్ నుంచి N1, N2, N3 రెమ్ స్లీప్ అని. అయితే ఎవరైతే ఇలా డెప్త్లోకి వెళ్తున్నారో ఆ వెళ్ళేటప్పుడు మన బాడీలో చేంజెస్ వస్తాయి. మన మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి, రెస్ట్లోకి వెళ్తాయి. బ్రెయిన్ కూడా రెస్ట్లోకి వెళ్తుంది. అన్నీ నిద్రలోకి వెళ్తాయి, కానీ ఒక్క హార్ట్ మాత్రం పనిచేస్తూ ఉంటుంది. సో ఆ హార్ట్ పనిచేస్తుంటుంది, లోవర్ బ్రెయిన్ పనిచేస్తుంది, మిగతా వాటన్నిటిని కంటిన్యూ. సో టోన్ తగ్గుతుంది. సో ఇలాగా అన్నీ రిలాక్స్ అవ్వటం వలన మనము రెస్ట్ అయ్యి మళ్ళీ ఎనర్జెటిక్గా బయట లేస్తాం. అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే థ్రోట్ దగ్గర, గొంతు లోపల ఎవరికైతే కొంతమందికి ఎక్కువ రిలాక్స్ అయిపోయి ఈ టంగ్ వెనక్కి పడిపోయి అడ్డం పడిపోతుంది ఊపిరి ఆడకుండా. సో ఈ సగం అడ్డం పడినప్పుడు మనిషి ఏం చేయాలంటే గాలి ఆడాలంటే గట్టిగా పీల్చడం స్టార్ట్ చేస్తాడు. సగం దారే ఉంటుంది. ఆ సగం దారిలోంచి గాలి పీల్చాలంటే గట్టిగా పీలుస్తుంటే దానికి అక్కడ ఆ థ్రోట్ యొక్క స్ట్రక్చర్స్, టంగ్ కానీ ఫైరింగ్స్ కానీ వైబ్రేట్ అవటం స్టార్ట్ అవుతుంది. ఏదైనా గాలి గట్టిగా వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కలవన్నీ వైబ్రేట్ అవుతాయి. ఏదైనా వస్తువు వైబ్రేట్ అవుతుందంటే శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ శబ్దమే గురక. సో పెద్దగా గురక వస్తుందంటే పెద్దగా వైబ్రేట్ అవుతున్నట్టు అనమాట, ఎక్కువగా వైబ్రేట్ అవుతున్నట్టు. సో ఈ వైబ్రేట్ అవటం అనేది ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుందంటే ఇంకా డెప్త్లోకి బాడీ వెళ్ళడానికి ట్రై చేస్తుంది నిద్రలోకి. ఆ నిద్రలోకి ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా టోన్ తగ్గిపోయి మొత్తం టోటల్గా క్లోజ్ అయిపోతుంది శ్వాస దారి. అది మొత్తం క్లోజ్ అయిపోయినప్పుడు ఇంక ఊపిరి ఆడదు. ఊపిరి ఆడకపోవడం వల్ల మనిషి కదులుతాడు. సో ఎవరైనా గురక పెడుతున్నారు అని అంటే ఫస్ట్ మామూలుగా ఉంటుంది, మెల్లగా చిన్నగా స్టార్ట్ అవుతుంది, పెద్దగా గురక వస్తుంది, మళ్ళీ కదులుతాడు మనిషి, స్లో అయిపోతాడు, మళ్ళీ గురక ఉండదు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా సైకిల్స్గా నడుస్తూ ఉంటుంది. సో అట్లా నడుస్తూ ఉండటం వలన ఆ మనిషి ఏమవుతుందంటే నిద్రపోడు, ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. హీ హ్యాస్ టు డూ ఎక్సర్సైజ్. అంటే ఎక్కువ ఫోర్స్తో గాలి పీల్చుకోవాలంటే నథింగ్ బట్ ఎక్సర్సైజ్. అలానే వాళ్ళు అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళరు. డీప్ స్లీప్కి వెళ్ళండి ఊపిరి ఆగిపోతుంది. సో దే విల్ నాట్ బీ ఇన్ డీప్ స్లీప్, అంటే పూర్తి రెస్ట్లోకి వెళ్ళరు. సో నిద్రపోతారు, సగం నిద్రలో ఉంటారు, అది ఎక్సర్సైజ్ చేస్తుంటారు. సో దీనివలన సంవత్సరాల తరబడి అయితే దానికి ఏమవుతుందంటే నిద్రలేమి అనేది ఎక్కువైపోయి వాళ్ళకి డల్లుగా ఉంటారు. వాళ్ళు కూర్చొని నిద్రపోతుంటారు, టీవీ చూస్తూ నిద్రపోతారు. మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అయితే కొంతమంది కాఫీ తాగేలో బాడీ మీద పోసేసుకుంటారు. చాలామంది బస్సు ఎక్కుతారు, వాళ్ళు దిగాలనుకున్న స్టేషన్లో దిగరు, దాటి వెళ్ళిపోతుంటారు, ట్రైన్ కానీ బస్ కానీ నిద్రలోకి వెళ్ళిపోతారు. అలానే వర్క్లోకి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ వాళ్ళది లోవర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, లేటుగా పనిచేస్తుంటారు, మందకొడిగా ఉంటుంది. అలానే ట్రాఫిక్లో వెళ్తూ నిద్రలోకి వెళ్ళిపోతూ యాక్సిడెంట్స్ చేసేస్తారు. ఇవన్నీ చాలా ప్రమాదాలు ఉంటాయి. ఇవి కాక వీళ్ళకి ఈ బాడీలో చాలా కెమికల్స్ రిలీజ్ అయిపోతాయి. అంటే మన బాడీలో సడన్గా మనం ఇట్లా ఉన్నప్పుడు మనకి ఎవరైనా సడన్గా పాము కనబడితే ఎగిరి దూకి పరిగెడతాం, దాన్ని అడ్రినలిన్ డ్రైవ్ అంటాం. అలానే ఇది నథింగ్ బట్ ఏంటంటే నిద్రలో మనకి ఎవరో సడన్గా మన మీద పడి గొంతు నొక్కినట్టు అయితే మనకి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ అడ్రినలిన్ కెమికల్స్ రిలీజ్ అవ్వటం వలన బీపీ పెరగటం, పల్స్ రేట్ ఎక్కువ అవటం, ఆ కెమికల్స్ అలానే సర్క్యులేట్ అవుతూ డే టైం ఎక్కువ బీపీ రికార్డ్ అవుతుంటుంది. సో వాళ్ళకి బీపీ మందులు వేసినా కంట్రోల్లోకి రాదు. ఈ కెమికల్స్ నైట్ రిలీజ్ అయిపోతుంటాయి, వాళ్ళకి బీపీ ఏమో ఎక్కువ నోట్ అవుతూనే ఉంటుంది, ఎన్ని మందులు వేసినా రావు. అలానే ఈ ప్రాసెస్ ఆఫ్ ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువ అయిపోవటం వలన షుగర్ లాంటివి ఎప్పటికీ కంట్రోల్ రావు. అయితే ఈ గురక అనేది ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, సన్నగా ఉన్నా కూడా కొంతమందికి ఉంటుంది. ఈ థ్రోట్ దగ్గర టంగ్ పెద్దగా ఉన్న, మెడ షార్ట్గా ఉన్న, అలానే మెడ థిక్ అంటే డయామీటర్ ఎక్కువ ఉన్న, అలానే హార్ట్ గుండె జబ్బులు కానీ, స్ట్రోక్ కానీ, అలానే కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళలో దాదాపు 60% వాళ్ళకి ఈ గురక అనేది ఉంటుంది. సో గురక పెడుతున్నప్పుడు వాళ్ళందరూ ఏంటంటే అది సేఫ్ అనుకుంటారు, కానీ దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, ప్రాబ్లం ఉంది అని చెప్పి లేటెస్ట్గా ఏంటంటే దాన్ని కంట్రోల్ చేయాలి. సో గురక అనే దానికి కంట్రోల్ చేయాలి. బేసిక్గా ఓవరాల్గా చిట్కాలు చేసి గుంటగా తగ్గించాలంటే సాధారణంగా ఏంటంటే బరువు తగ్గడం ఒకటి. కానీ బరువుగా ఉన్నవాళ్ళు గురక పెడుతుంటే బరువు తగ్గడం కష్టం, ఎందుకంటే గురక అనేది బరువుని పెంచుతుంది. అలానే బరువు పెరిగితే గురక ఎక్కువ అవుతుంది.
సో ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. సో కష్టపడి తగ్గాలి, తగ్గితే ఇంటెన్సిటీ తగ్గుతుంది, పూర్తిగా అయితే పోదు. మజిల్ టోన్ పడిపోవడం అనేది జెనెటికల్. అలానే వాళ్ళు బరువు తగ్గటం సైడ్కి తిరిగి పడుకోవటం, అంటే వెల్లికల్లో ఎప్పుడు పడుకోకూడదు, సైడ్కి తిరిగే ఉండాలి. కానీ నిద్రలో తెలియకుండా సైడ్కి వెల్లికల్లో వచ్చేస్తారు. అందుకని రాకుండా ఉండటం కోసం వీప్ మీద ఒక బాల్ అంటించడం కానీ ఏదైనా గుచ్చుకునేటట్టు పెట్టడం కానీ చేస్తారు. వాళ్ళు తిరగగానే అది గుచ్చుకుంటుంది, వెంటనే మళ్ళీ సైడ్కి తిరిగి పడుకుంటారు. సో సైడ్కి తిరిగితే ఈ టంగ్ వెళ్ళి లోపల వెనక్కి పడదు కాబట్టి గురకొచ్చే ఛాన్స్ తక్కువ, డీప్ స్లీప్లోకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ. సో అందరూ ఇది ఏంటంటే సైడ్కి తిరిగి పడుకోవటం, ఇంకా బోర్లా కానీ పడుకోవటం అలవాటు ఉంటే ప్రయత్నం చేయొచ్చు. ఇవి రెండూ కాక నెక్స్ట్ ఏంటంటే స్లీప్ స్టడీ అని చేసి గురక తగ్గించడానికి మెషిన్ అని పెడతారు. ఎందుకంటే ఇవి ఫైనల్గా చేయకపోతే వర్క్ పర్ఫార్మెన్స్, యాక్సిడెంట్స్ ఇవే కాక రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అని వస్తుంది. కార్పల్ మీద అంటే హార్ట్ ఫెయిల్ అయిపోయి వాళ్ళకి కాళ్ళవాపులు వచ్చి చివరికి ప్రాణ ప్రమాదం వస్తుంది. ఇలాంటి కండిషన్ రాకుండా ఉండటం కోసం ఆ టంగ్ క్లోజ్ అవ్వకుండా ఒక ప్రెషర్తో గాలి ఇస్తారు నిద్రపోతున్నంతసేపు. వాళ్ళు హ్యాపీగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు, నిద్ర అనేది ఆగదు. సో వాళ్ళు పొద్దున్నే లేవగానే యాక్టివ్గా ఉంటారు. సో ఈ గురక అనేది ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి దీన్ని 80% కంట్రోల్ చేసుకుంటే మంచిది అంటారు. ఇది ఎవరిలో ట్రీట్ చేయాలి, ఎవరిలో ట్రీట్ చేయకూడదు అంటే దానికి ఒక స్కేల్ ఇచ్చి ఈ డే టైం వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, విజిలెంట్గా ఉన్నాడా లేదా, దాని స్కోర్స్ తీస్తారు. అలానే డే టైం స్లీపీనెస్ స్కోర్, అంటే ఇవి ఏ యాక్టివిటీస్ అప్పుడు మీకు స్లీప్ ఎక్కువ వస్తుంది, ఇవన్నీ తీసి వాళ్ళకి స్లీప్ స్టడీ చేసి వాళ్ళ సివియారిటీ ఎంత ఉంది, దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇవన్నీ డిసైడ్ చేసి వాళ్ళకి అయితే ట్రీట్ చేస్తారు.